జేబులో ఒక్క రూపాయి లేకపోయినా సరే రంది లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నాం. ఏం కావాలంటే అవి కొనుక్కుంటున్నాం. ఫోన్ పేలు, ఆ పేలు, ఈ పేలు వచ్చినాక అసలు పైసల ముఖమే చూస్తలేరు పబ్లిక్. అయితే ఇన్నొద్దులు మంచిగానే ఉన్నది కానీ ఇక ఇప్పటి సంధి మాత్రం స్కానింగ్ చేసి బిల్లులు కట్టాలంటే జర్ర ఆలోచనలు చేయాల్సిందే. ఎందుకంటే మరి ఇక రూల్స్ మారినాయి చూడుర్రి. ఇవాళ రేపు చిన్నదానికి పెద్దదానికి అందరూ ఫోన్లతోనే పైసలు కడుతుండ్రు. స్కానింగులు చేసుడు, బిల్లులు కట్టుడు. అయితే ఇన్నొద్దులు అట్లా స్కానింగులు చేసి బిల్లులు కట్టుకుంటే మన మీదేం వజన పడలేదు కానీ ఇప్పటి సంది మాత్రం పడుతుందట. అంటే ఫోన్ పేలు అవోటి ఓటి వాడి బిల్లులు కట్టుకుంటే మన బిల్లు పైసలు పోగా మీదికేంచి ఛార్జీలు ఎత్తాయట బ్యాంకులు. ఆ తీరుగా పర్మిషన్లు ఇచ్చుకుంటా సెంట్రల్ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం కూడా తెలిపిండ్రు. అయితే చిన్న చిన్న 100-200లకు పెద్దగా ఛార్జీలు ఏం పడవట కానీ బిల్లు 2000 కంటే ఎక్కువ అయితేనే ఛార్జీలు పడతాయి అంటారు. మరి ఇక ఇన్నొద్దులు లేని ఛార్జీలు ఇప్పుడే ఏంటికి వచ్చినాయి అని అంటారా? ఇన్నొద్దులుగా ఛార్జీలన్నీ బ్యాంకులోనే పెట్టుకునేదట. అంటే మన బ్యాంకు నెంబర్లు ఎవ్వరు చూడకుండా ఏ సైబర్ దొంగలకు దొరకకుండా పేమెంట్ యాప్లోళ్ళు బ్యాంకులోళ్ళు బందవత్తు చేయాలి కదా. ఆగో దానికి పైసలు ఖర్చు అవుతాయట. గా పైసలన్నీ ఇన్నొద్దులు వాళ్ళే పెట్టుకున్నారట. అట్లా ఇక రాను రాను వజన్ ఎక్కువ అవుతుండేటాలకు పబ్లిక్ నుంచే గా పైసలు వసూలు చేయాలని నిర్ణయం చేసిండ్రట. మరి ఇక ఎంత ఛార్జీలు ఎత్తారు ఏం చేస్తారు అనేది పోతే తెలుస్తుంది. ఇక ఇప్పటికే లోకం మీద పబ్లిక్ అంతా ఫోన్ పేమెంట్లకు బాగా అలవాటు అయ్యిండ్రు. జేబులో రూపాయి లేకపోయినా రంది లేకుండా తిరుగుతాండ్రు. ఇక ఇప్పుడు అదాట్న ఛార్జీలు అనబట్టిరి. చూస్తుంటే మళ్ళా పలక ఫోన్లు పక్కకు పెట్టి పబ్లిక్ అంతా సాప్పుడు దాకా పైసలు జేబులో పెట్టుకొని తిరిగే రోజులు వస్తాయో ఏమో అనుకుంటారు చాలా మంది.